విజయవాడ పున్నమి ఘాట్లో నౌకాదళ విన్యాసాలు అలరిస్తున్నాయి. స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు, యుద్ద విమానాల విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. నేవీ షోను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. మెరైన్ కమాండర్లు చేస్తున్న ఫీట్లు వావ్ అనిపిస్తున్నాయి. 3 రోజులుగా జరుగుతున్న నేవీ షో ఇవాల్టితో ముగియనుంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా నేవీ షోకు హాజరయ్యారు. మరియు కో-పైలట్ లెఫ్టినెంట్ అర్జున్ శ్రీవాస్తవ్. Fighters of the Indian Naval Air Station 551, known as the Phantoms, scorching through the sky with close to 1,000 kilometers per hour at 500 feet from the ground in a 2-aircraft close ashore subsequently. మార్కోస్ అనగా మరీన్ కమాండోస్ ఉభయచర యుద్ధతంత్రం, క్లోజ్ క్వార్టర్ యుద్ధం, తీవ్రవాదులను ఎదుర్కొనడం, ప్రత్యేక నిఘా, అసాధారణమైన యుద్ధాలలో హాస్టేజ్ రెస్క్యూ, సిబ్బంది రక్షణ, పోరాట శోధన మరియు విదేశీ అంతర్గత రక్షణకు భారతీయ నౌకాదళం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దళం. ప్రేక్షకులారా, ఆరెంజ్ రంగు స్మోక్ వెదజల్లుతూ తమ స్థానాన్ని చూపిస్తున్న మరీన్ కమాండోస్ ను మీరు చూడవచ్చు. వారిని సురక్షితంగా ఎనిమి స్థావరాల నుండి తీసుకువెళ్లడం స్టై ఆపరేషన్స్ అని పిలుస్తారు. Ladies and gentlemen, the Seeking Fortitude Charlie has now lowered the special rope to extract the Marine Commandos to a safe zone. The Gemini craft is now approaching right below the Seeking Fortitude Charlie, lowering గ్లైడింగ్ చేస్తూ తిరిగి వేదిక వైపు వస్తున్న కమాండర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సిబ్బంది మీ ముందు ప్రదర్శిస్తున్నారు. ఈ విన్యాసం చేస్తున్న భారతీయ నౌకాదళ ప్రత్యేక బలగాలకు కరతాళ ధ్వనులతో అభినందనలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. Ladies and gentlemen, let me remind you, presently the Marine Commandos are the only special force in the country who are capable of operating in all 3 dimensions: land, water and air. It is this uniqueness that gives them the edge to unquestioningly descend upon adversary from any medium. Since inception, Marcos have participated and proved their mettle in all operations conducted by the Indian Navy. ప్రేక్షక మహాశయులారా, మీరు చూస్తున్న ఈ సీకింగ్ 42 చార్లీ హెలికాప్టర్ విశాఖపట్నం హుడ్హుడ్ తుఫాను బీభత్సం తరువాత నగరంలో విద్యుత్ పునరుద్ధీకరణకు ఎంతో ఉపయోగపడింది. సారథి వహిస్తున్న పైలట్ కమాండర్ శశాంక్ ఝా ఎంతో బరువైన 132 kVA ముఖ్య ట్రాన్స్మిషన్ టవర్ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి సింహాచలం వరకు మీరు చూస్తున్న ఈ హెలికాప్టర్ ఉపయోగించి తీసుకువచ్చారు. మామూలుగా 20 రోజుల సమయం తీసుకునే ఈ ప్రక్రియ ఇండియన్ నేవీ చొరవతో కేవలం 4 రోజుల్లో పూర్తయింది. ఈ సాహసోపేతమైన విన్యాసం చేసిన కమాండర్ శశాంక్ ఝా గారికి మనం అందరం కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలుపుదాం. Ladies and gentlemen, now the Marine Commandos are airborne. Lifting them up is the Seeking Fortitude Charlie. Here we have a fantastic demonstration of these TIOPS. As you can see, ladies and gentlemen, now the Gemini is exiting the area. Emitting the orange smoke are the Marine Commandos hanging below right down from the Seeking Fortitude Charlie. What a fantastic daredevilry display by our Marine Commandos hanging right below the Seeking Fortitude Charlie. ఆయిల్ రిగ్ డెమాలిషన్ తర్వాత స్టై ఆపరేషన్స్ పూర్తి చేసుకుని మెరీన్ కమాండోస్ ను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్న సీకింగ్ 42 చార్లీ హెలికాప్టర్ ను మీరు చూస్తున్నారు. ప్రకాశం బరాజ్ సమీపించిన తరువాత తిరిగి కుడివైపు భవానీ ఐలాండ్ మీదుగా హెలికాప్టర్ మరీన్ కమాండోస్ ను తీసుకురావడం మీరు చూడబోతున్నారు. You may say that the commandos are getting a bird's eye view of the river, but
hanging from a helicopter is difficult due to the rotor wash and the high forward speed of the helicopter. And here we see them turning around, coming in front of the dais from the left side. Here we have the Seeking Fortitude Charlie, and hanging right below it are the 4 Marine Commandos after successfully blowing up the oil rig. ప్రేక్షకులారా, ఈ విన్యాసం అత్యద్భుతంగా చేసిన భారతీయ నౌకాదళ ప్రత్యేక బలగాలకు కరతాళ ధ్వనులతో అభినందనలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. Ladies and gentlemen, now approaching towards the dais, we have the Seeking Fortitude Charlie in the final stages of the STIOPS. What a fantastic maneuver by the Seeking Fortitude Charlie, and what an exemplary display of courage and daredevilry from the elite Marine Commandos. ఈ సాహసోపేతమైన విన్యాసం చేసిన పైలట్ కెప్టెన్ శశాంక్ జా గారికి మన అందరం కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలుపుదాం. ప్రేక్షకులారా, ఇప్పుడు మీరు చూడవచ్చు, మీ ఎదురుగా 4 జెమినీ బోట్లలో మరీన్ కమాండోలు బీచ్ అటాక్ ఆపరేషన్ ప్రదర్శించుటకు డయాస్ వైపు సమీపిస్తున్నారు. Ladies and gentlemen, after a fantastic display of the STIOPS, we now have the simulated beach attacks. Please look straight ahead. You will be able to see 4 Gemini crafts approaching the target beach. Ladies and gentlemen, you can hear the opposition forces firing on our Gemini aircraft. ప్రేక్షకులారా, అధికార భారతీయ సముద్ర ప్రత్యేక దళంగా ఈ మార్కోస్ ఏర్పడిన తర్వాత ఆపరేషన్ పవన్, ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ తాషా, ఆపరేషన్ జబర్దస్త్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ లీచ్, కార్గిల్ యుద్ధం మరియు ఆపరేషన్ బ్లాక్ టార్నడో, అంతేకాక యాంటీ పైరసీ ఆపరేషన్లతో మరీన్ కమాండోలు ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను నెలకొల్పడంలోనూ తీవ్రవాదుల నుండి దేశాన్ని రక్షించడంలోనూ మరీన్ కమాండోస్ అసామాన్య ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ముఖ్యంగా 2008లో ముంబై నగరంలో తాజ్ ఓబరాయ్ హోటళ్లపై ముష్కరులు చేసిన మారణ హోమాన్ని అణచివేసే ప్రక్రియలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీలకు మరీన్ కమాండోస్ తమ వంతు సహాయాన్ని అందించారు. Marking their presence by the orange smoke, overcoming enemy firing. Here we have the Marine Commandos ready to give a fantastic demonstration of how a simulated beach attack should be carried out. And here we have them ready to land. అత్యంత ధైర్య సాహసాలతో ఈ విన్యాసాలు చేస్తున్న మరీన్ కమాండోస్ కు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. Ladies and gentlemen, as you can see, the Marine Commandos have now come ashore. They are now forming the combat beach recce team. They're rapidly moving inwards and are about to use their keen combat skills for neutralizing any resistance that they're about to meet. And here we have the Marine Commando proceeding towards the dais. మరీన్ కమాండోస్ ఒక మహావీర చక్ర, 2 వీర చక్ర, 12 శౌర్య చక్ర, 52
నౌసేనా పథకాలు, ఒక సేనా పథకం మరియు ఒక జీవన రక్షణ పథకం సాధించి భారతీయ నౌకాదళంలో అత్యంత అలంకృతమైన బలగంగా ప్రసిద్ధి పొందింది. After saluting the Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu, we have the Marine Commando exiting the stage, ready to join his group and ready to commence war. And here we have them moving swiftly and skillfully inwards, overcoming enemy firepower. మీరు చూస్తున్న ఈ మరీన్ కమాండోస్ 2008లో ముంబై నగరంలో తాజ్ ఓబరాయ్ హోటళ్లపై ముష్కరులు చేసిన మారణ హోమాన్ని అణిచివేసే ప్రక్రియలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు ఎంతగానో తమ సహాయం అందించారు. ఈ విన్యాసాలు చేస్తున్న వీరికి కరతాళ ధ్వనులను అభినందించవలసిందిగా కోరుతున్నాను. Ladies and gentlemen, let us have a huge round of applause for the demonstration of simulated beach attacks by our elite Marine Commandos. ప్రేక్షకులారా, ఇప్పుడు మీ ముందుకు హెలోబాటిక్ డిస్ప్లే చేయడానికి చేతక్ మరియు సీకింగ్ హెలికాప్టర్లు వేదిక కుడివైపు నుండి సమీపించుచున్నవి. Ladies and gentlemen, I now request you to shift your attention to the skies, both to the right of the dais and towards the left. On the right side, we have the Chetak helicopter, and from the Prakasam Bharat side, we have the Seeking helicopter, ready to present to you the Helobatic display. Ladies and gentlemen, presenting to you our experienced pilots. In the pilot seat, we have Lieutenant G.S. Reddy and Lieutenant Arjun Srivatsa on the Chetak. And in the Seeking, we have Commander Shashank Jha and Commander Nihal Subnis. They are ready now to do a synchronized tango to enthrall you all present here. మీ ముందు ఈ హెలోబాటిక్ డిస్ప్లే చేస్తున్న సీకింగ్ చేతక్ హెలికాప్టర్లు విశాఖపట్నంలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాకు చెందినవి. సీకింగ్ హెలికాప్టర్ సారథి వహిస్తున్నది పైలట్ కమాండర్ శశాంక్ ఝా మరియు కో-పైలట్ కమాండర్ నిహాల్ సబ్నిస్. చేతక్ హెలికాప్టర్ సారథి వహిస్తున్న పైలట్ లెఫ్టినెంట్ జిఎస్ రెడ్డి మరియు కో-పైలట్ లెఫ్టినెంట్ అర్జున్ శ్రీవాస్తవ్. You are now watching the two aircrafts facing each other like two raging bulls, ready to face off, with each not wanting to go let off the turf. ప్రేక్షకులారా, రెండు హెలికాప్టర్లు నీటి ఉపరితలం పై నుండి ఒకే విధమైన ఎత్తులో చేస్తున్న విన్యాసం మీరు చూస్తున్నారు. You can now see them turning towards the dais. We have the Seeking Fondu Charlie on the left side, the Chetak on the right, facing the dais. Now, having tested each other's powers, the bulls are ready for the tango. They are now ready to display the awesome power of a helicopter, which is to hover on one spot and will be able to move in any direction they want to. ప్రేక్షకులారా, మీ ముందు హెలోబాటిక్ విన్యాసాలు చేస్తున్న సీకింగ్ మరియు చేతక్ హెలికాప్టర్లు హుడ్ సమయంలో విశాఖపట్నం నగర పునరుద్ధీకరణకు ఎంతగానో సహాయం చేసినవి. ఈ విధమైన సేవలను చేసిన పైలట్లకు మనమందరం కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలుపుదాం. Ladies and gentlemen, what a marvelous display of the Helobatic demonstration by the Seeking Fondu Charlie and the Chetak. You can see them being equidistant from each other, showing off their piloted skills
we have Lieutenant G.S. Reddy and Lieutenant Arjun Srivatsa on the Chetak. And in the seeking, we have Commander Shashank Jha and Commander Nihal Sabnis. What a fantastic display of the aerobatic demonstration by the Seeking 42 Charlie and the Chetak as they speed off towards the Prakasham Barrage to exit